ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. యెహోవా మీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. ప్రభువులారా, దేవుడు స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా దేవుడు మాట్లాడేది అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడే నీకు ఆధారం అవుతాడట. నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడుతా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు మనకు ఎప్పుడు ఆధారం అవుతాడు? మన కాలు చిక్కబడకుండున్నట్లు, అనగా పాపంలో కానీ లేకపోతే ఆపదలో కానీ ఇబ్బందుల్లో కానీ చిక్కబడకుండున్నట్లు ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో, దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో, అప్పుడు దేవుడు మనకు ఆధారం అవుతాడు. అంతేకాకుండా ఆయన ఎన్నో రీతులుగా మనల్ని కాపాడుతూ వస్తూ ఉంటాడు. మన పాదాలు తొట్టిల్లకుండా, అదే రీతిగా చిక్కబడకుండా దేవుడు కాచి కాపాడటం ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు చిక్కబడకుండా ఉండాలి అన్నా, ఇదిగో నువ్వు కాపాడబడాలి అన్నా, దేవుని మీద ఆధారపడటం సిద్ధపాటు కలిగి ఉండు. మనం అందరితో దేవుడు మాట్లాడుతున్న విషయం ఒకటే, మనం దేవుణ్ణి ఆనుకుంటే దేవుడు మనకు ఏం చేయాలో ప్రతిదీ దేవుడు జరిగిస్తాడు. ఉదయకాల సమయంలో ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నావేమో, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా జీవితం, ఇక మీద నా జీవితం అంతా ఇంతేనా అని నువ్వు ఎంతో ఆలోచన చేస్తూ ఉన్నావా? అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నన్ను ఆధారము చేసుకో, అప్పుడు నీకు మేలు చేస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కాపాడుతా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేయగలిగితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దావీదు ఎంతగానో చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. ఒక గొర్రె కాపరిని ఆధారం చేసుకుని ఎలా బ్రతుకుతుందో, అదే రీతిగా దావీదు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకడం ప్రారంభించాడు. అందుకే దావీదు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు చేసి ఆయనే ఆధారముగా ఉండి, ఆయన ఎన్నో ఆపదల్లో ఉండి, చిక్కుల్లో ఉండి దేవుడు విడిపించి, ఆయన పాదమును తొట్టిల్లకుండా కాపాడి దేవుడు మహారాజు స్థానంలో కూర్చోబెట్టి ఉన్నాడు. అంతేగాక దేవుడు తనకు ఏ స్థాయిని వాళ్ళో ఆ స్థాయి వరకు కూడా దేవుడు దావీదును చేర్చాడు. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరాలంటే దావీదు ఏ రీతిగా అయితే దేవుని ఆధారం చేసుకున్నాడో అదే రీతిగా ఆధారము చేసుకో. మంచిది, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. నేరుగా స్పష్టంగా మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమేనైనా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. నేను ఆధారం చేసుకుంటే ప్రభువా, నువ్వు మాకు ఆధారం అవుతావు. అంతేకాకుండా చిక్కుల్లో ఉండి విడిపిస్తానని, పాదములు తొట్టిల్లకుండా కాపాడుతానని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం తప్పక వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, విశ్వాసం కలిగి ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రభువా, మీరు మేలు చేయండి. యేసయ్యా, వారు ఏ ఇబ్బందులు ఉన్నారో, ఇక్కర్లో ఉన్నారో మీకు తెలుసునైనా, అందుకే మీరు మాట్లాడారు. వారందరినీ దీవించమని ప్రభు అల్పనైనా నా ప్రార్థన కూడా నైనా అయ్యా మీ పాదముల చెంతకు చేర్చుకోమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవులారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.